గుణపాఠం. సుబ్బయ్య అనే షావుకారు వద్ద ఊళ్ళో వాళ్ళెవ్వరూ పనిచేసేవాళ్ళు కారు. ఎందుకంటే ఏదో వంక పెట్టి అతను పనివాడి జీతం ఎగ్గొట్టేవాడు. ఒకసారి పొరుగురి భీముడు సుబ్బయ్య వద్ద జీతానికి కుదిరాడు. తాను చెప్పిందంతా చేయకపోతే జీతం ఇవ్వనని సుబ్బయ్య ముందే భీముడితో చెప్పాడు. సుబ్బయ్య చెప్పిన ప్రతి పని భీముడు చేశాడు. నెల గడిచింది. భీముడు జీతం అడిగాడు. ఈ ఒక్క పని చెయ్యి, జీతం ఇస్తాను అంటూ సుబ్బయ్య 2 గాజు గ్లాసులు భీముడికిచ్చి చిన్న గ్లాసులో పెద్దది పెట్టమన్నాడు. జీతం ఎగ్గొట్టే ఎత్తుని భీముడు గ్రహించి పెద్ద గ్లాసును చితగ్గొట్టి చిన్న గ్లాసులో ముక్కలన్నీ పోసి యజమానికి చూపి జీతం ఇవ్వమన్నాడు. సుబ్బయ్య జీతం ఇయ్యకపోగా భీముణ్ణి పగిలిన గ్లాసు ఖరీదు ఇవ్వమన్నాడు. భీముడు న్యాయాధికారి వద్దకు పోయి సుబ్బయ్య మీద ఫిర్యాదు చేశాడు. నువ్వు పెద్ద గ్లాసును పగలగొట్టకుండా చిన్న గ్లాసులో పెట్టమనలేదు. నువ్వు చెప్పిన పని చేయాలంటే భీముడు చేసినది తప్ప మరో మార్గం లేదు అని న్యాయాధికారి భీముడికి జీతం ఇప్పించాడు. Please subscribe.